హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ కుకింగ్స్. ఇవాళ మనం మ్యాగీ పకోడీ చేసుకోబోతున్నాం. దీన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చేసుకునే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. సో ఈ మ్యాగీ పకోడీ చేయడానికి మనం ఫస్ట్ మ్యాగీని బాయిల్ చేసుకోవాలి. సో బౌల్ పెట్టుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. సో వాటర్ యాడ్ చేసుకున్నాం. ఒక 2 minutes ఈ వాటర్ని బాయిల్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, మనకు వాటర్ బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం మ్యాగీని వేసుకుందాం. వీటిని నేను చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను కన్వీనియంట్గా ఉండడం కోసం. సో మనం మ్యాగీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోకి మసాలా కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. సో ఈ విధంగా మనం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక్కసారి కలుపుకుందాం అన్నమాట. అంటే ఈ మసాలా అనేది వాటర్లోకి వెళ్ళిపోవాలి. సో దట్ దాంట్లో ఉన్న వెజిటేబుల్స్ కూడా మంచిగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో మ్యాగీ అనేది మనకు ప్రిపేర్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ని కంటిన్యూ చేసేద్దాం. ముందుగా చేసి పెట్టుకున్న మ్యాగీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం. కొంచెం చల్లారనివ్వాలి దీన్ని. సో ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మ్యాగీని వేరే బౌల్లోకి సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులోకి కాస్త కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుందాం. నేను అయితే ఒక 2 tablespoons or 3 tablespoons యాడ్ చేసుకుంటున్నాను. సో 2 full tablespoons యాడ్ చేసుకున్నాను అనమాట నేనైతే. అండ్ ఆల్సో దాంట్లోకి ఒక 4 tablespoons రవ్వ, అండ్ తర్వాత మిర్చి, కరివేపాకు, అండ్ ఫైనలీ ఆనియన్స్. నా పకోడీ అయితే ఉండదు కదా. సో యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచిగా కలుపుకుందాం. సో యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే చక్కగా కలిపేసుకున్నాం. ఇప్పుడు వీటిని పకోడీ వేసుకోవడం ఒకటే మిగిలి ఉంది. సో మనకు ఆయిల్ ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది. మంట అయితే మనం సిమ్లో పెట్టుకొని చేసుకుందాం. సో దట్ మనం వేసుకునే పకోడీలు అనేవి లోపల నుండి మంచిగా కాలుతాయి అన్నమాట. విరిగిపోతుంది అని. సో ఇప్పుడు మనం పకోడీ వేసుకుంటున్నాం. వేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి, ఆయిల్తో డీల్ చేస్తున్నారు కదా. సో ఇప్పుడు మనం వీటిని మళ్ళీ వేసుకుంటున్నాం. సో మనం వేసుకున్న పకోడీలు అనేవి రెడీ అయినాయి. ఇప్పుడు తీసుకుంటున్నాం. చూడండి ఎంత బాగున్నాయో, చూడడానికి నూరు ఊరుస్తున్నాయి. లుకింగ్ వెరీ యమ్మీ. ఇదే విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ నేను ఇంకొక వాయి వేసుకుంటాను, ఎందుకంటే నా దగ్గర ఇంకా పిండి ఉంది కదా. వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. నేను చిన్న చిన్నగా వేసుకుంటున్నాను, సో దట్ అవి ఇంకా నీట్గా క్యూట్గా వస్తాయి. మనం చేసుకున్న మ్యాగీ పకోడీ రెడీ. చూడండి ఎంత బాగున్నాయో, నోరూరుస్తూ. సూపర్ యమ్మీగా ఉంటాయి, క్రిస్పీగా. నాకైతే అసలు ఆగట్లేదు. బాయ్.